సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రమ్ న్యూ యాంగ్ అండ్ లయన్స్ టీమ్ అండ్ విక్టరీ టీమ్. సో ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ తరపున కూడా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరికీ ఈరోజు అందరు పండగ అయినా సరే అందరూ 650 అంటే 650 652 మొత్తం 1000 కంప్లీట్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, వేరే వాళ్ళు ఎవరైనా దీనిలో లాగిన్ అవ్వాలంటే మనం ముందే లాగిన్ అవ్వండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎంతమంది పీపుల్ సక్సెస్ అవ్వాలనే ఆ యాంబిషన్తో ఉన్నారు అనేది మన జూమ్ సెషన్ చూస్తే తెలుస్తూ ఉంది. సో ఈరోజు ఫస్ట్ సార్ నాకు అవకాశం ఇచ్చారు, తర్వాత నేను ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. లైన్ సార్ మాట్లాడతారు, మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా మనతో డిస్కస్ చేస్తారు. కాబట్టి ఈరోజు నేను అంటే మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి అంత సీరియస్ యాంబిషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మందిలో మనకు తెలియకుండానే చాలా పవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ పవర్స్ ఏంటి, మనల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఇప్పటిదాకా మన టీం వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి లేదా పక్కన వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నాం. ఈరోజు అసలు ఫస్ట్ మనల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనలో ఉన్న పవర్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసే ముందు లాస్ట్ టైం ఇంతకుముందు ఒక వీడియో ప్లే చేశారు మన హిస్టరీరావు సారు. ఐఎన్ఓ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అప్పటి వరకు నేను మన క్యూర్సల్ ఖాదర్ గారిని కానీ లేదా మన కోడూరు శ్రీనివాస్ గారిని కానీ చూడలేదు. ఫస్ట్ టైం ఆ డైమండ్స్తో కలిసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఉత్సాహం, అంటే ఒక సక్సెస్ఫుల్ లీడర్స్ ఎలా ఉంటారని వాళ్ళని చూసిన తర్వాత మాకు చాలా చాలా హ్యాపీనెస్ వచ్చింది అండ్ చాలా ఇన్స్పైర్ అయ్యాం. అలానే మన లైన్ సార్ని కూడా ఆ రోజు అందరం కలిసి, బాబా సార్ అంటే ఇంతకుముందు నాకు తెలుసు ఆల్రెడీ. సో వీళ్ళందరినీ కూడా ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా మనకి జూమ్లో వినపడుతూ ఉన్నారు, అప్పుడప్పుడు కనపడుతూ ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఇలాంటి లీడర్స్ని నేను మీట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీళ్ళతో పాటు నెక్స్ట్ అదే రోజు మీటింగ్లో నెక్స్ట్ ముక్కుబాల్ రెడ్డి సార్ కూడా మాకు యాడ్ అవడం జరిగింది. అలానే నా ఇంట్రడ్యూసర్ మా స్పాన్సర్ సిహెచ్ శ్రీనివాసరావు గారు, వీళ్ళందరం కూడా కలిసి మేము ఒక ఫోటో దిగాము. అలానే ఇంకా మనకి ఎస్ఎస్ఆర్ సార్ టెక్నికల్ సెషన్ చెప్తూ ఉంటారు, సార్ని కూడా ఫస్ట్ టైం అక్కడ చూడటం. సత్య గౌడ్ సారు, అలానే విజయ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కూడా నేను ఫస్ట్ టైం అక్కడ చూశాను. సో అందరం కలిసి ఐఎన్ఏ లాంచింగ్ ప్రోగ్రాంలో ఒక ఫోటో దిగడం జరిగింది. ఎందుకు అంత ఎగ్జైట్మెంట్ అంటే వీళ్ళు గత సంవత్సరం నుంచి, ఒక 8 నెలల నుంచి, ఒక 10 నెలల నుంచి చాలా మందికి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడో ఉన్నాం. ఇప్పుడు మనం 1000 మంది లాగిన్ అయ్యాం, అందరం ఒకే ఊర్లో లేము, ఒకే ప్లేస్లో లేము, ఒక హాల్లో లేము. కానీ ఇలాంటి డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న పీపుల్ని కూడా ఒక చోట గ్యాదర్ చేసి ఒక జూమ్ అనే సెషన్ అటెండ్ చేసి ఎవ్రీడే మార్నింగ్ 6:50కి ఒక సెషన్ పెట్టి, టెక్నికల్ సెషన్ కానీ హెల్త్ సెషన్ కానీ బాలరెడ్డి సార్ తీసుకునేది, అలానే శ్రీనివాస్ సార్ కానీ క్యూర్సల్ ఖాదర్ సార్ కానీ, వీళ్ళందరూ కూడా రోజు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేయడం వల్ల మన టీం వాళ్ళు ఎక్కడెక్కడో డిఫరెంట్ ఏరియాస్లో లాగిన్ అయ్యి కూడా ఈ నాలెడ్జ్ తీసుకోవడం వల్ల ఇంత సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఇంకా ఆ రోజు కొంతమంది ఫ్రెండ్స్ ఎక్కడ కలవలేదు, మీరావళి గారు, శ్రీహరి గారు, అండ్ మన ఫైర్ రవిచంద్ర గారు, హెచ్జి రావు సారు, అలానే బిఎస్ సారు అండ్ శంకరేష్ సారు, ఇలా అందరూ కూడా ఈ జూమ్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఈ దీపావళి సందర్భంగా ఈ జూమ్ ట్రైనర్స్ అందరూ కూడా మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన టీమ్స్ అన్ని డెవలప్ అవ్వడానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇలాంటి జూమ్ సెషన్స్ మనకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అలానే నెక్స్ట్ ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు మనం చిన్నప్పటి నుంచి ఒక పాట వింటూ ఉన్నాం, భద్రాచలం సాంగ్. చాలామంది అదొక మోటివేషన్ సాంగ్ అనుకుంటారు, కాదండి, అదొక లైఫ్ సాంగ్. లైఫ్ దానిలో మన జీవితం ఉంది. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకోంటి గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు. సో ఇలా ఫస్ట్ ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలండి. ఇలాంటి మోటివేషనల్ సాంగ్స్, మోటివేషనల్ వీడియోస్, మోటివేషన్ అంటే ఫస్ట్ అసలు మనలో ఏముందో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తే మాత్రమే మనం ఇంకొకరికి ఏంటో కనబడగలుగుతాం. చాలామందికి ఏంటంటే ఒక ఆత్మన్యూన్యత భావం, అమ్మ నేను చేయలేనేమో, నేను సాధించలేము అని ఇలాంటి స్టేజ్ నుంచి మనందరికి ఇలాంటి ఆపర్చునిటీ చూపించి లైన్ సార్ మనకి ఇంత జూమ్ సెషన్స్ అరేంజ్ చేసి ఇంతమంది ట్రైనర్స్ని, ఇంతమంది ప్రొఫెసర్స్ని, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మనతో రోజు షేర్ చేస్తూ మనందరం కూడా అంటే ఒక హైవే వేస్తారు. ఇప్పుడు మనం ముళ్ళదారి రాళ్ళదారి కాదండి, మనందరికి ఒక హైవే వేస్తారు. ఈ హైవేలో మనందరం కూడా సక్సెస్ అవ్వడానికి మనకు ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్కి మనందరం కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సెషన్ కంటిన్యూ చేద్దాం. మనందరం రోజు వింటూ ఉంటాం, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. సో నీలో
మనలోనే చాలా శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను ఫస్ట్ మనం నమ్మితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. మరి మనలో శక్తులు ఉన్నాయని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు చూసినప్పుడు బాగానే ఉంది కానీ నిజంగా ఉంటుందా అనుకుంటారు చాలామంది. ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. సో మనలో ఉన్న ఆ ఎనర్జీని మనం నమ్మితేనే అవుతుంది. మనల్ని మనం నమ్మినప్పుడే అవుతుంది. ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ మనల్ని మనం నమ్మకపోతే మనల్ని ఇంకొకరు ఎలా నమ్ముతారు? అంటే మన శక్తి మీదే మనకు నమ్మకం లేకపోతే మన మీదే మనకు బిలీఫ్ లేకపోతే మనల్ని ఇంకెవరు నమ్ముతారు? సో నేను ఒకటే చెప్తాను, నీ ముందేముంది, నీ వెనకేముంది అనవసరం, నీలో ఏముంది. సో మనలో ఏముందో ఫస్ట్ నీలో అంటే ఎవరికి వాళ్ళు ఇది చదువుకునేటప్పుడు నాలో ఏముందని చదువుకోవాలి. అక్కడ చదివినప్పుడు నీలో ఏముందని ఉంది, నా వెనకేముంది, నా ముందేముంది అనేది నాకు అనవసరం. నాలో ఏముంది అనేది నాకు ముఖ్యం. సో నాలో ఏముంది అంటే ప్రతి మనిషిలో కూడా దేవుడు మనకి చాలా పవర్స్ ఇచ్చాడు. చాలా పవర్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 పవర్స్ విత్ ఇన్ యూ. చాలా చాలా పవర్ఫుల్ అండి ఈ వర్డ్స్ అన్నీ కూడా. ఈ 9 పవర్స్లో ఈ పవర్స్ మనలో ఉన్నాయని మనకు తెలుసు, కానీ వాటిని మనం ఉపయోగించుకోవట్లేదు. కానీ ఒకసారి మళ్ళీ మనం ఈరోజు దీపావళి సందర్భంగా మనలో ఉన్న ఈ పవర్స్ని మనం గుర్తించి ఈ పవర్స్ మొత్తాన్ని కూడా మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా మన లైఫ్లో అనుకున్న గోల్ సాధించవచ్చు, అనుకున్న డ్రీమ్ సాధించవచ్చు. సో మన ఒక్కళ్ళం సక్సెస్ అవ్వడం కాదు, మనతో పాటు కొన్ని వేల మంది, లక్షల మందిని మనం సక్సెస్ చేసే అవకాశం మనకి ఇచ్చాడు. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఇన్ని పవర్స్ మనలో ఉన్నాయనే విషయం నమ్మాలి. మరి ఈ పవర్స్ విషయానికి వస్తే ఫస్ట్ పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు. అంటే మనం మాట్లాడే మాట, ఒకసారి మనం మాట మాట్లాడాము అంటే, ఒకసారి మన నోట్లోంచి బయటకు వచ్చింది అంటే మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకోలేం. అందుకే ఎవరితో మాట్లాడేటప్పుడైనా, జీవితంలో ఎవరితో నాట్ ఓన్లీ బిజినెస్, లైఫ్లో ఎవరితో ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఒకసారి మనం అది బయటకు వచ్చిందంటే మనం తీసుకోలేం. ఎస్పెషల్లీ మనం ఒక మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాం అంటే, మనం ఒక ప్రోడక్ట్ తీసుకొని మనం వాడుకుంటూ మన తెలిసిన ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తూ మనం 10 మందికి లైఫ్ ఇస్తూ మన మాట చాలా ఇంపార్టెంట్. మాటే మంత్రం అంటారు. మాటే మంత్రం. మనం ఏం మాట్లాడినా దేవుడు తదాస్తు అంటాడు. ఇది చాలా మందికి తెలుసు. అందుకే మంచి మాట మాట్లాడరు అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా మనకి ఒక సామెత రూపంలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది నేను సాధించగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను వాడిని మాట్లాడినప్పుడు దానికి ఎస్ అంటాడు దేవుడు, తదాస్తు అంటాడు. ఇది నేను చేయలేను, నా వల్ల కాదన్నప్పుడు కూడా దేవుడు తదాస్తు అంటాడు. దేవుడికి ఒకటే తెలుసు, మీరు ఏం కోరుకుంటే అది ఒకటే తెలుసు. సో అందుకని మనం కోరుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. సో ఈ వర్డ్స్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు మీ డౌన్లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మీ అప్లైన్తో ఉన్నప్పుడు కానీ మీరు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటతో వాళ్ళకి ఎనర్జీ పెరగాలే తప్ప డిమోటివేషన్ చేసే వర్డ్స్ మనం మాట్లాడకూడదు. సో మన మాటలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీరు 1-2 సార్లు మీరు కొన్ని పాజిటివ్ వర్డ్స్ రాసుకొని మీరు మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి ఈ వర్డ్ అంటే ఎస్, ఇది నేను సాధించగలుగుతాను, ఇది నువ్వు చేయగలుగుతావు, అని ఒకవేళ వాళ్ళలో ఏదైనా మైనస్లు ఉన్నా సరే వాళ్ళకి పబ్లిక్గా చెప్పకుండా పర్సనల్గా కూర్చోబెట్టినప్పుడు చెప్పాలి. సో అందుకని మన మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి బిజినెస్లో ఎదుగుతున్నాడు అంటే కారణం అతని మాట, ఒక వ్యక్తి డౌన్ అవుతున్నాడు అంటే కారణం అతని మాట. మనం ఎగోస్టిక్గా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఖచ్చితంగా మనం చాలా పాజిటివ్ వర్డ్స్, పవర్ఫుల్ వర్డ్స్ మనం వాడాలి. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్, మనం మాట్లాడే మాటే మన జీవితంలో మనల్ని పైకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటారు. పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటే మనం సబ్మిట్ అవ్వాలి. ఎవరికి సబ్మిట్ అవ్వాలి? ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మన యాక్టివ్ అప్లయన్స్ని నమ్మాలి. అలానే మన కంపెనీని నమ్మాలి. అన్నిటికంటే ముందు ఇంకోటి సబ్మిట్ అవ్వాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, మంచి ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, లేదా ఫారిన్ టూర్స్ వెళ్ళాలి, పిల్లల్ని బాగా చదివించాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, మీరు ఒకదానికి స్టిక్ ఆన్ అవ్వండి ఫస్ట్. మీరు ఏదైతే అనుకున్నారో దానికి సబ్మిట్ అవ్వాలి. ఊరికే నన్ను అందరం ముందున్నప్పుడు నాకు కారు కావాలి, బంగ్లా కావాలి అని నోటి మాటలు చెప్పి, విడిగా ఉన్నప్పుడు అబ్బో ఇదేడ వర్కౌట్ అవుతుందిలే నాకు అనుకున్నామంటే అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ మన డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సబ్మిట్ అవ్వండి. మీరు ఏదైతే లిస్ట్ రాసుకున్నారో, చాలామంది డ్రీమ్స్ రాసుకోమంటే చిన్న చిన్న డ్రీమ్స్ రాసుకున్నారు. పెద్ద పెద్ద డ్రీమ్స్ రాయండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద డ్రీమ్స్ నెరవేరుతాయి. చిన్న చిన్న డ్రీమ్స్కి పెద్ద ఎనర్జీ అవసరంలా. మనం చేసే రెగ్యులర్ జాబు, బిజినెస్, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, మనం ఏది ఉన్నా దానిలో అవ్వచ్చు. సో ఇక్కడ మన మోస్ట్ పవర్ఫుల్ డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి మనం సబ్మిట్ అవ్వాలి. అప్పుడు అది మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉపయోగపడుతుంది. సో పవర్ ఆఫ్ సబ్మిషన్. తర్వాత పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు
నోటి మాటకేమో ఇది చాలా బాగుంది, బిజినెస్ బాగా జరుగుతుంది అని ఉంది. మన సబ్ కాన్షియస్లోనేమో అమ్మో ఇది నాకు అవుతుందా లేదా, నేను చేయగలుగుతానా లేదా, ఒకవేళ నేను చేయలేకపోతే జనాలు అవుతారేమో, జనాలు నన్ను రిజెక్ట్ చేస్తారేమో, రేపొద్దున ఈ టీం అంతా సడన్గా అయిపోతే నేనేం చేయాలి అంటే మన బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ తిరుగుతా ఉన్నాయి అనుకోండి. ఆ సబ్ కాన్షియస్లో మనం ఏదైతే ఫీడ్ చేస్తున్నామో దాని వల్లనే మనం చేసే యాక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ చిన్న మెదడు అంటారు కదా, అందరికీ ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్లో మనం ఏం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పెద్ద బెంజ్ కార్ కొనాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నా. అది ఒక స్మార్ట్ ప్రకారం పెట్టుకున్నాను. అంటే దాన్ని ఒక స్పెసిఫిక్గా, మెజరబుల్గా, అచీవబుల్గా, రియలిస్టిక్గా, అలానే దానికి ఒక టైం బౌండ్ పెట్టాం. ఒక 2 సంవత్సరాలు బెంజ్ కార్ కొనాలని పెట్టుకున్నాం. ఆ బెంజ్ కార్ ఏ కలరు, ఎంత కాస్ట్ అవుతుంది, ఏ మోడల్, ఇవన్నీ కూడా మనం దానిలో ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ ఒక స్పెసిఫిక్గా ఉండాలి. ఊరికి డ్రీమ్ అంటే డ్రీమ్ పెట్టుకోగానే అందరికి నెరవేరట్లేదు. ఎందుకంటే ఊరికి అనుకుంటే రాదు. దానికోసం మనం కొన్ని పోరాటాలు చేయాలి, కొన్ని త్యాగాలు చేయాలి. ఖచ్చితంగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మన పిల్లవాడిని ఫస్ట్ 1వ తరగతిలో లేదంటే ఎల్కేజీలో జాయిన్ చేస్తే వాళ్ళకి డిగ్రీ రావడానికి ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఎలా పడుతుందో, 15 సంవత్సరాల ప్రాసెస్. అలానే మనం కూడా సక్సెస్ అవ్వాలంటే మనకు కూడా టైం ప్రాసెస్ ఉంది. ఈ టైం ప్రాసెస్లో ఫస్ట్ మన సబ్ కాన్షియస్లో మనం ఎలాంటి ఆలోచనలు నింపుతున్నాము. మన సబ్ కాన్షియస్లో మనం ఇప్పుడు సపోజ్ మీరు ఒక డైమండ్ కావాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఐఎమ్ ఏ డైమండ్ అని చెప్పండి మీరు, లేదంటే ఒక స్లైడ్ మీరే తయారు చేసుకుని మీ స్టేటస్లో రోజు పెడుతూ ఉండండి. సో ఒక డైమండ్ అవ్వాలనే టార్గెట్. కొంతమంది తెలియని వాళ్ళు కూడా అడుగుతారు, ఏంటి డైమండ్ అంటే, ఇదేం కంపెనీ, లేదంటే డైమండ్ ఎందుకు కావాలనుకుంటున్నావు నువ్వు అడుగుతారు ఖచ్చితంగా. అంటే మీరు పదే 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 మీరు విందా మన పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్, మీరు ఒక మంచి మాట మాట్లాడినప్పుడు ఫస్ట్ వినేది మీరే. ఎస్ నేను ఇది సాధించగలుగుతాను, ఇది నా లైఫ్ అనుకున్నప్పుడు అది ఫస్ట్ వినేది నేనే. ఫస్ట్ నా నోటి నుంచి వచ్చిన మాట వినేది ఫస్ట్ నేనే. ఇది నా వల్ల కాదు, ఇది నాకు చేత కాదు, నేను ఏం చేసినా టేకప్ చేసినా పాడైపోతుంది అనుకుని మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వినేది కూడా ఫస్ట్ వాళ్ళకంటే ముందు నా చెవులే. అందుకని ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే రోజు మాట్లాడుతూ ఉంటారో, మనం ఏదైతే రోజు మాట్లాడుతూ ఉంటామో, నేను అతిథుని కాదండి, నేను కూడా ఈ పవర్స్ అని కూడా నాలో చిన్నగా ఎక్కించుకున్నాను అనుకోని ఇంకా ఎక్కించుకుంటూ ఉన్న ప్రాసెస్. సో ఈ సబ్ కాన్షియస్లో ఫీడ్ అవుతుంది అది. ఎస్ నేను బెంచ్ కార్ కొనాలి, వైట్ కలర్ కొనాలి, పలాని మోడల్, పలాని టైం అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నానో సబ్ కాన్షియస్లో ఫీడ్ అయిందో, లేదా నేను డైమండ్ అవ్వాలి, నేను డైమండ్ అవ్వడానికి ఈ టార్గెట్ పెట్టుకున్నాను 2 సంవత్సరాల్లో, ఒక 1 ఇయర్లో నేను డైమండ్ అవ్వాలి. ఈరోజు దీపావళి, టార్గెట్ రాసుకుందాం. ఈరోజు దీపావళి నుంచి రాబోయే నెక్స్ట్ దీపావళి లోపు మనందరం డైమండ్ కావాలని ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. ఒక డైమండ్ అవ్వడానికి ఎంత బీబీ కావాలి, దానికి ఒక డైమండ్ అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ సంవత్సరాన్ని డివైడ్ చేసి పర్ మంత్ వేస్తే ఎంత 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 అవుతుంది, ఆ పర్ మంత్ని పర్ డే చేస్తే ఎంత అవుతుంది, పర్ డేని పర్ మినిట్ చేస్తే ఎంత అవుతుంది, పర్ మినిట్ని పర్ సెకండ్ చేస్తే ఎంత అవుతుంది. మనం అనుకుంటా ఉంటాం టాటా, బిర్లా వీళ్ళందరూ కూడా పర్ సెకండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి వస్తున్నాయని చెప్పి. ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్లో వాళ్ళే ఫీడ్ చేసుకున్నారు. నేను ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను, దానికి సంబంధించి చేయాలని ఆ సబ్ కాన్షియస్లో వాళ్ళకి అవే తిరుగుతూ ఉంటాయి. మరి మన సబ్ కాన్షియస్లో ఏం తిరుగుతున్నాయి? మన సబ్ కాన్షియస్లో అంటే ఇది నేను చేయలేను, ఎవరైనా ఇద్దరు బాగా గట్టోళ్ళు వస్తే బాగుండు, వాళ్ళిద్దరు చేసుకుంటే వెళ్తామంటే నాకు డబ్బులు వస్తా ఉన్నాయి అంటే ఇలాంటి విషయాలని మనం సబ్ కాన్షియస్లో ఫీడ్ చేస్తున్నాం. దయచేసి ఫస్ట్ మన బ్రెయిన్లో ఇద్దరు వస్తే బాగుండు అనే కంటే, ఇద్దరికి నేను లైఫ్ ఇస్తే బాగుండు, ఇద్దరికి కాదు నేను కొన్ని 100 మందికి లైఫ్ ఇస్తే బాగుండు, నేను చేసే పనిలో దీని ద్వారా చాలా మందికి మనం ఇవ్వటంలో ఉన్న ఆనందం ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చాలా మంది తీసుకోవడంలో ఉంది ఆనందం. అంటే ఎవరైనా ఇస్తే బాగుండు అని తీసుకునే దానిలో ఆనందం ఉంది కాదు. ఇవ్వటం మొదలు పెట్టండి. మీ డౌన్లైన్కి కానీ మీ టీం వాళ్ళకి కానీ ఏదైనా చిన్న చిన్న ఇవ్వటం మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు ఇవ్వటం మొదలు పెట్టారో దానిలో హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. అది ఆనందం వర్ణాతీతం ఫ్రెండ్స్. సో ఇవ్వటం మొదలు పెట్టండి. సో మీరు ఏది చేయాలన్నా ఫస్ట్ మీ సబ్ కాన్షియస్లో మీరు ఏం ఫీడ్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఫీడ్ చేసిన దాన్ని బట్టే మన సక్సెస్ అంతా కూడా ఆధారపడింది. ఈ పవర్ ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. మన సబ్ కాన్షియస్లో పాజిటివ్ ఫీడ్ చేయాలా, నెగిటివ్ ఫీడ్ చేయాలా అనేది ఎవరి చేతిలో పని? నా చేతిలో పనే. ఈ మధ్య గంపానేశ్వర గారితో ఒక వీడియో చూసాను. ఇంకా మీరు ఇంత ఇంపాక్ట్ ప్రోగ్రామ్ పెట్టారు సార్, ఇంత సక్సెస్ఫుల్ అవుతున్నారు, మరి మీరు ఇది ఎలా సాధ్యమైంది? ప్రతిసారి కూడా మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, పాజిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ మాట్లాడే ఉంటారు. మీరు పాజిటివ్గా తీసుకుని ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎలా సక్సెస్ అవుతున్నారు అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు. నా బ్రెయిన్లో 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి పాజిటివ్ కుక్క, ఒకటి నెగిటివ్ కుక్క. అవి రోజు కొట్టుకుంటూ ఉంటాయి. ఈ కొట్టుకునే ప్రాసెస్లో మరి ఎవరు గెలుస్తున్నారు సార్ అని అడిగింది ఆ విలేకరు. వెంటనే చెప్పాడు, నేను ఏ కుక్క అయితే ఎక్కువ ఫుడ్ పెడతానో ఆ కుక్క గెలుస్తుంది. అంటే ఇది కుక్కల విషయంలో పోల్చాడు కానీ అదే మనం ఆ పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అని మనం చూసుకుంటే, మనం ఏదైతే సబ్ కాన్షియస్లో ఫీడ్ చేస్తున్నామో దాన్ని బట్టే మన సక్సెస్ ఉంటుంది. అలా నెక్స్ట్ పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటే మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాం, ఎవరితో కలిసి మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా ఏ యాక్టివిటీస్ చేస్తున్నాం, వీటిని బట్టే మన సక్సెస్ ఉంటుంది.
నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెరీ పాజిటివ్ థింకింగ్ పీపుల్. సో జీవితంలో సక్సెస్ అవ్వాలి, ఒక యాంబిషన్ ఉంది, ఒక డ్రీమ్ ఉంది, ఒక లైఫ్లో పైకి రావాలనే ఒక కసి తపన ఉన్న పర్సన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మీ ఎల్వైస్లో మీ అప్లైన్స్ కానీ, ఈ జూమ్ మీటింగ్లో కానీ, మన లైన్స్ టీంలో కానీ, వీళ్ళందరూ కూడా ఒక యాటిట్యూడ్తో ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్నంత పాజిటివ్ అసోసియేషన్. ఎవరిని అడిగినా కానీ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మన టార్గెట్స్ ఏంది, ఈ డిస్కషనే ఉంది. మన రోజు మన ఫ్రెండ్స్ ఖాళీ కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఉంటారు. రోజు వాళ్ళతో కలిసి తిరుగుతున్నాం. మన లైఫ్ కూడా అలానే ఉంటుంది. దయచేసి కొంతకాలం పాటు మీకు ఎవరైతే మీతో నెగిటివ్ మాట్లాడుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే డిమోటివేట్ చేస్తున్నారో, ఆ అసోసియేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు రా బిజినెస్ చేస్తున్నానని కనుక మిమ్మల్ని డిమోటివేట్ చేసే సర్కిల్ ఉంటే దయచేసి కొంతకాలం పాటు కట్ చేసుకోవాలి మనం. తప్పదు తప్పదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పైనుంచి వర్షం నీరు పడుతుంది, చుక్కలు చుక్కలు పడుతుంది. ఈ చుక్కల్ని ఒక చేతిలో పడింది అనుకోండి, మనం తాగడానికి కూడా వాడుకోవచ్చు. నోట్లో పడినప్పుడు మనం మింగుతాం కదా, తాగడానికి వాడుకోవచ్చు. అదే చుక్కెళ్ళి ఒక మురికి కాలంలో పడింది, అది కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా పనికిరాదు. అదే చుక్కెళ్ళి ఒక వేడిగా ఉన్న పెనం మీద, అంటే ఒక హాట్ సర్ఫేస్ మీద పడింది, అప్పుడేమవుతుంది, వెంటనే అది ఆవిరైపోతుంది మళ్ళీ. అదే అదే వాటర్ డ్రాప్ వెళ్ళి ఒక తామరాకు మీద పడింది అనుకోండి, అది ఒక మెరుపులాగా చిన్న, చాలా అందంగా ఉంటుంది చూడటానికి. అదే చుక్కెళ్ళి ఒక ఆల్చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. అంటే చూసారా దాని అసోసియేషన్ ఎంత ఇంపార్టెంటో. అది ఎక్కడ పడుతుందనే దాన్ని బట్టి దాని స్టేటే మారిపోయింది. ఇంకా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ బియ్యం తెలుసు కదా, రైస్ తెలుసు కదా. మనం బాగా నీళ్లు బాగా మరగబెట్టి నీళ్ళల్లో రైస్ పోసామనుకోండి, ఏమవుతుంది, అది అన్నం అవుతుంది. అదే మనం పాలల్లో కలిపామనుకోండి, రైస్ కలిపి కొంచెం బెల్లం వేస్తే అది పాయసం అవుతుంది. అదే తీసుకొచ్చి మనం పసుపులో కలిపామనుకోండి, అక్షంతలు అవుతాయి. నెక్తి తీసుకోవడానికి అక్షంతలు అవుతాయి, దేవుడి ఆశీర్వాదం పొందడానికి అక్షంతలు అవుతాయి. అదే బియ్యాన్ని తీసుకెళ్ళి బొగ్గుతో పాటు కలిపి పెడితే అవి చేతపడి బియ్యం అవుతాయి. అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం ఎక్కడ అసోసియేట్ అవుతున్నాం, ఎవరితో అసోసియేట్ అవుతున్నాం, ఎవరితో రెగ్యులర్గా మాట్లాడుతున్నాం, ఎలాంటి సర్కిల్లో మనం తిరుగుతున్నాం, చాలా ఇంపార్టెంట్. అందుకే పవర్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పవర్ కూడా ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే. అలాగని ఎవరిని పూర్తిగా నేను ఇదే అని చెప్పి కట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. మనకి ఎక్కడైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో, ఎక్కడైతే మనం సక్సెస్ఫుల్గా అవుతున్నామో అలాంటి అసోసియేషన్లో మనం ఉండాలి. అలానే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. సో ప్రతిదానికి కూడా మనం ఏం ఆలోచిస్తున్నామంటే ప్రతిదీ కూడా నెగిటివ్గానే మొదలు పెడుతున్నాం. ప్రతిదీ నెగిటివ్గానే మొదలు పెడుతున్నాం. ఈ రోజు మనం కొత్తగా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ న్యూ యాంగ్ అనేది మనం కొత్తగా స్టార్ట్ చేయలేం. 1 year బ్యాక్ లైన్ సార్ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా దీని మీద స్టడీ చేసి ఇది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి ఆలోచించి మొదలుపెట్టి దానికోసం పోరాటం చేసి దానికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎప్పటికప్పుడు దాన్ని అధిగమించుకుంటూ ఒక 1 year నుంచి సక్సెస్ఫుల్గా ఆల్రెడీ కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు మన కళ్ళ ముందు మనకు కనబడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం దాని గురించి బిజినెస్ నడుస్తుందా, పాకుతుందా, పరిగెత్తుద్దా, ఇది నేను చేయగలుగుతానా, నేను చేయలేనా అని చాలామంది ఇంకా నెగిటివ్ థాట్లో ఉన్నారు. దయచేసి ఫస్ట్ ఒక నెగిటివ్ థాట్ ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఎనర్జీని మొత్తాన్ని జీరోకి తీసుకెళ్తుంది. మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, వచ్చి చేసేవాళ్ళని చెప్పి ఎవరైనా మనం నెగిటివ్ మాట అనగానే మన ఎనర్జీ మొత్తం జీరోకి వెళ్ళిపోతుంది. అంటే కడబెడ పాలల్లో ఒక విషపు చుక్కేస్తే మొత్తం విషయం ఎలా అవుతుందో అలానే మన నెగిటివ్ థాట్ కూడా ఏం చేస్తుందంటే మనల్ని ఇది చేస్తుంది. అందుకని దయచేసి ఎవరు కూడా నెగిటివ్ థాట్స్ చేయొద్దు, ఓన్లీ పాజిటివ్ థాట్స్. ఎస్, నేను ఇది ఎలా చేయాలి, ఇంకా ఇంకా దీనికంటే బెటర్గా ఎలా చేయగలుగుతాను, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగ్. అలా మీరు పాజిటివ్ థింక్ చేస్తూ ఉండండి. మీరు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉండండి. ఈ రోజు నుంచి మీరు ఓన్లీ పాజిటివ్ వర్డ్సే మాట్లాడండి. మీకు కావాలంటే పాజిటివ్ వర్డ్స్ లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్ట్ ఉంటుంది. అంటే ఇది నువ్వు చేయలేవు అన్నదానికి చేయగలవు అన్నదానికి చాలా తేడా ఉంది. ఎస్, ఇది నువ్వు సాధించలేవు నీ అన్నదానికి సాధిస్తావు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. అలా పాజిటివ్ వర్డ్స్ లిస్ట్ ఒకటి రాసుకొని ఎవ్రీడే రోజు ఓన్లీ పాజిటివ్సే మాట్లాడండి. మీ డౌన్లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్ శబాష్ బాగా చేస్తున్నావు అని చెప్పండి. ఏం చేస్తున్నావు, ఈ నెల ఐడియాలు ఏం రాలేదు, ఈ రోజు ఐడియాలు ఏం రాలేదు, నిన్న ఐడియాల గురించి కాదు. ఫస్ట్ అతనిలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపండి. అప్పుడు అతను పాజిటివ్గా ఎప్పుడైతే అయ్యాడో ఖచ్చితంగా అతను సాధించగలుగుతాడు. నేను ఇంకోటి చెప్తున్నాను, పాజిటివ్ థింకింగ్ ఆల్సో సమ్ టైమ్స్ డేంజరస్. సపోజ్ ఒక బండి మీద వెళ్తున్నాడు ఒక వ్యక్తి, ఏదో యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగింది. పోనీలే కాలు ఎరిగింది, ప్రాణం పోలేదన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అది కరెక్ట్ కాదు కదా. అంటే పాజిటివ్ థింకింగ్ మంచిదే, కాలు ఎరిగింది పర్వాలేదు, ప్రాణం పోలేదు మంచిదే, కానీ అక్కడ అలా కాదు. పాసిబిలిటీ థింకింగ్. ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే మనకు పాసిబిలిటీ ఎంత ఉంది, ఈ పాసిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు మీరు డైమండ్ కావాలని టార్గెట్ పెట్టుకున్నారు, ఇది పాసిబిలిటీ ఉందా లేదా? 100% ఉంది. మరి దీనికోసం మనం ఏం చేయాలి?
పాసిబిలిటీ అవ్వాలి అంటే మీరు నంబర్ ఆఫ్ డ్రీమ్స్ రాయాలి. ఫస్ట్ మీ డ్రీమ్స్ రాస్తే ఆ డ్రీమ్స్ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి. మీరు ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలో ఒక లిస్ట్ రాయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫిజికల్గానో ఫోన్లోనో కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళని జూమ్ మీటింగ్లోనో ఫిజికల్గా డైరెక్ట్ లాగిన్ అవ్వాలి. వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్ బిజినెస్ ప్లాన్ ఎలా చెప్పాలి ఏంటో మళ్ళీ వాళ్ళకి నేర్పించాలి. ఇదంతా ఒక ప్రాసెస్. సో అందుకని ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండ్ పాసిబిలిటీ థింకింగ్. పాసిబిలిటీ థింకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. ఎక్కువ మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు జీవితంలో అన్నా లేదంటే బిజినెస్లో అయినా కానీ చూస్తే ఆ విజువలైజేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంటే ఈ నెల నా టార్గెట్ ఇది, ఎస్ నేను ఈ నెల 1 స్టార్ అవ్వాలి, ఈ నెల నేను 2 స్టార్ అవ్వాలి, ఈ నెల 3 స్టార్ అవ్వాలి, ఈ నెల 4 స్టార్ అవ్వాలి, ఈ ఈ మంత్లో సిల్వర్ అవ్వాలి, పలానా టైం కావాలి. ఎప్పుడైతే మనం ఒక గోల్ పెట్టుకున్నామో ఆ గోల్కి సంబంధించి మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్ని విజువలైజ్ చేస్తాం కాబట్టి ఆ సక్సెస్ కూడా ఈజీగా వస్తుంది. లేదు మనం ఒక డైమండ్ అయ్యాం, ఒక పెద్ద కారు కొనుక్కున్నాం, ఆ కారులో మనం వెళ్తూ ఉన్నాం, మన పక్కన వైఫ్ కూర్చున్నారు, లేదా వెనక పిల్లలు కూర్చున్నారు, అమ్మా నాన్న కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉన్నాం. అది విజువలైజ్ చేయగలగాలి. ఎస్, సక్సెస్ని కూడా విజువలైజ్ ఎవరైతే ఆ విజువలైజేషన్ ఫస్ట్ మన యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ టీమ్ లీడర్గా ఫస్ట్ మనకే విజన్ లేదు అంటే మన టీం వాళ్ళకి ఏం నేర్పించగలుగుతాం? ఇక్కడ ఎవరు లీడర్ అంటే ఎవరికి వాళ్ళు అందరు లీడర్సే ఫ్రెండ్స్. నేటి బాలలే రేపటి పవర్లు అన్నట్టు ఈరోజు మనం ఏ పిన్ లెవెల్లో ఉన్నాం అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఈరోజు 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్లో ఉన్న లీడర్సే రేపు కాబోయే డైమండ్స్ క్రౌన్ అంబాసిడర్స్. సో లీడర్స్ అంటే వాళ్ళు మళ్ళీ స్పెషల్గా ఇది లీడర్స్ చెప్తున్నారు అనుకోవద్దు దయచేసి. ఈ రోజు మీరు 1 స్టార్లో ఉన్నారా, ఈ రోజే స్టార్ట్ చేశారు. ఈ రోజు దీపావళి మంచి మంచి రోజు, చాలా శుభదినం, ఈ రోజే స్టార్ట్ చేశారు. అయినా సరే ఈ కండిషన్స్ అన్ని మనకు కూడా వర్తిస్తాయి. ఫస్ట్ మనం మన సక్సెస్ని విజువలైజ్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం విజువలైజ్ చేస్తామో ఆ పవర్ మనలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలా నెక్స్ట్ పవర్ ఆఫ్ యూనిటీ. అంటే కలిసి ఉండే కలర్స్ చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. సో మన అప్లైన్ డౌన్లైన్ టీమ్స్ అన్ని కలిసి మనం పనిచేసాం అనుకోండి చాలా స్ట్రాంగ్ అవుతుంది. అదే మనం ఎవరికి వాళ్ళం మన అప్లైన్తో సంబంధం లేదు, మన డౌన్లైన్ ఏదో ఒక మాట అని వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకొని ఇలా ఉంటే సక్సెస్ రాదు. దయచేసి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి తప్ప సపరేట్ అయితే మన బలం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇప్పుడు లైన్ స్ట్రీమ్స్ ఎందుకు ఇంత టైం మనం లైన్ స్ట్రీమ్ ఇండియాలోనే వరల్డ్ టాప్గా ఎందుకు ఎదిగాము అంటే బికాస్ ఆఫ్ యూనిటీ. సో సార్ మనందరిని కూడా ఒక ఏకతాటిని నడిపిస్తూ ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని మనకి ఎలా సాల్వ్ చేసుకోవాలో నేర్పిస్తూ మనందరిని కూడా ఒక యూనిటీగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనం సక్సెస్ అయ్యాం. సో ఇప్పుడు కూడా మీ అప్లైన్తో కానీ డౌన్లైన్స్తో కానీ ఎప్పుడు కూడా వైరం పెట్టుకోవద్దు. 1+1 = 2 జనరల్గా. మరి హైదరాబాద్లో అయితే 2, మీ ఊర్లో కూడా 2. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం టీం వర్క్ చేస్తున్నామో 1+1 = 11, ఒక క్రికెట్ టీం అంతా. సో 1+1లో మీరు 1, మీకు ఇంకో 1 ఎవరో గుర్తుపట్టండి ఈ లెఫ్ట్ టీంలో. అలానే మీరు 1, ఇంకో టీంలో మీకు 1 ఎవరో గుర్తుపట్టండి. అంటే మీకు 1+1+1 = 7 నామాలు, అంటే 3 నామాలు, అంటే 111. అంటే మన టీం సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరంటే మీరు సెలెక్ట్ చేసుకొని మీ టీంలో ఎస్ వీళ్ళతో నడిస్తే బాగుంటుందని చెప్పి ఆ టీంలో మీరు 100% బిలీవ్ చేసే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకొని వాళ్ళ ద్వారా టీం డెవలప్ చేస్తే వెళ్ళొచ్చు. మేబీ ఒక్కళ్ళే ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ఒక్కో టీంలో 10 మంది ఉండొచ్చు లీడర్స్, దట్స్ డిఫరెంట్. కానీ ఖచ్చితంగా మాత్రం మనతో పాటు పనిచేయడానికి కొంతమందిని మనం పిక్ చేసుకోవాలి అప్లైన్గా. అలానే మన అప్లైన్ మనల్ని పిక్ చేసుకున్నాడంటే మనం చాలా అదృష్టవంతులం. మన టాప్ అప్లైన్ రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, మీరు బాగా చేస్తున్నారు బాగా అని మనకు అప్రిషియేషన్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ మెంటరింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం చాలా అదృష్టవంతులు. అంటే 100 మంది 1000 మంది 1,00,000 మంది ఉన్న ప్లేస్లో మనల్ని పిక్ చేసుకున్నారంటే దట్ ఈస్ డిఫరెంట్. సో ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఫస్ట్ మన టీం ఒక యూనిటీగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దానిలో చాలా పవర్ ఉంది. ఎప్పుడు కూడా చిన్న చిన్నవి ఉన్నప్పుడు మీరు మనసులో పెట్టుకోవద్దు. దయచేసి ఓపెన్గా మాట్లాడుకొని డిస్కస్ చేసి కట్ చేసుకోవాలి. అలానే పవర్ ఆఫ్ యాక్షన్. మనం చాలా విషయాలు రోజు జూమ్ సెషన్లో ఎవ్రీడే 6:50కి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మరి వాటిని ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామా, దాన్ని ఏమైనా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామా అంటే చాలామంది చేయడం లేదు. ఇక్కడ విన్నప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. విన్న తర్వాత మళ్ళీ వెళ్ళి యాస్టేజ్కి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే బయట పీపుల్ అంతా నెగిటివ్ పీపుల్ అండి. ఆ నెగిటివ్ అసోసియేషన్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీ మొత్తం డిమోటివేట్ అయిపోతాను. ఒక ఒక నలుగురు గుడ్డి వాళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో రోజు వింటూ ఉన్నారు. వేణుకి పెద్ద తొండం ఉంటుంది, లేదా పెద్ద కాళ్ళు ఉంటాయి. వేణుగంటే ఆజానుబాహు జంతువు, అది రోజు వింటా ఉన్నారు. సో నలుగురికి ఒకరోజు డౌట్ వచ్చింది, అసలు ఏనుగు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఫస్ట్ ఒక గుడ్డెత్తను వెళ్ళి ఏనుగు దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళు పట్టుకొని ఇలా చూశాడు.
ఇలా చూసినప్పుడు ఏముందంటే ఇది స్తంభం లాగా ఉంది, ఓహో ఏనుగంటే స్తంభం లాగా ఉంటుందని ఈయన అనుకున్నాడు ఫస్ట్ ఆయన. రెండో వ్యక్తి వెళ్ళి ఆ వీప్ మీద ఇలా ఇలా అన్నాడు పైన. వీప్ మీద ఇలా ఇలా అని అంటే ఒక ప్లెయిన్ లాగా ఉంది, జస్ట్ ఒక బల్లపరుపు లాగా ఉంది తప్ప ఏనుగంటే ఓహో ఇదే అనుకున్నాడు. ఇంకొక ఆయన వెళ్ళి వెనకెళ్ళి తోక పట్టుకొని చూశాడు. తోక పట్టుకొని చూసి ఓహో ఏనుగంటే పాము లాగా ఉంటుంది అనుకున్నాడు. ఇంకొక ఆయన వెళ్ళి తొండం దగ్గర చేపెట్టి చూసి ఓహో ఏనుగంటే ఏం లేదు తొర్రలాగా ఉందని, చెట్టుకున్న తొర్రలాగా ఉందని చెప్పి ఇంకొక ఆయన అనుకున్నాడు. ఇలా బయట పీపుల్ అందరికీ మన బిజినెస్ ఇలానే కనబడుతుంది. చాలా మంది రాని వాళ్ళకి ఒక వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాని గురించి అనుకుంటున్నారు, కానీ ఒరిజినల్ ఏంటంటే అనేది ఇక్కడ ఉన్న ప్రతి లీడర్కి తెలుసు, ప్రతి డిస్ట్రిబ్యూటర్కి తెలుసు. సో మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్ పవర్ ఏంటి అనేది మనందరికీ తెలుసు. సో ఎవరేమనుకున్నా సరే మనం ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. ఒక ఏనుగు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కుక్కలు మురుగుతూ ఉంటాయి, అంత మాత్రం మనం దాన్ని చూసి మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మనం ఏంటి, మన విజన్ ఏంటి, మన సక్సెస్ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్తున్నాం, మన పవర్ ఏంటి, మనలో ఉన్న ఎనర్జీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి మనం ఆల్వేస్ ముందుకు వెళ్తుండాలి. మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అన్న ఈరోజు మంచి మాటలే మాట్లాడదాం. పవర్ ఆఫ్ సబ్మిషన్, మీ అప్లైన్ డౌన్లైన్స్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కాకుండా ఫస్ట్ మన అప్లైన్కి, కంపెనీకి, అలానే మన డ్రీమ్స్కి మనం సబ్మిట్ అవ్వాలి. అలా మన సబ్ కాన్షియస్లో ఏం ఫీడ్ చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి. మనం చేయాల్సిన పనులే. జస్ట్ ఇంత ఎనర్జీ మనలో ఉందని తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడెక్కడో ఎత్తుకుంటున్నాం. ఎవరెవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమని, ఎవరో ఆయన వస్తాడు చేస్తాడు, ఈయన వస్తాడు చేస్తాడు, ఆ టీంలో అవుతుంది, ఈ టీంలో అవుతుంది, దేవుడా నాకు 2 లైన్లు సెట్ చేయండి దండం పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను 2 లైన్స్ సెట్ చేయమని దండం వద్దని చెప్పట్లేదు, కానీ మీరు ఇద్దరు కాదు కొన్ని వందల మందికి, వేల మందికి లైఫ్ ఇవ్వాలని మనం డెసిషన్ తీసుకున్నప్పుడు మనలో ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలానే పవర్ ఆఫ్ బిగ్ థింకింగ్. చాలామంది డ్రీమ్స్ రాయండి అంటే చిన్న కియా కారు, లేదంటే చిన్న మారుతి డిజైరు, ఇలా రాస్తున్నారు. సో డ్రీమ్స్ అనేవి పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. సో లాంగ్ టర్మ్లో పెద్దవి ఉండాలి, తర్వాత మీడియం ఉండాలి. ఇప్పుడు ఈ నెలకి ఏం చేయాలి, నెక్స్ట్ మంత్కి ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు మనం అది ఏదైనా సరే ఇక్కడ మన మైండ్ ఇప్పటిదాకా మన మైండ్ సెట్ ఏంటంటే నువ్వేం ఆలోచిస్తావో అదే జరుగుతుంది. మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ అంటారు. నువ్వేమనుకుంటావో, నువ్వు బలంగా దేన్ని నమ్ముతావో అదే సాధిస్తావు. ఇది నేను చేయగలను, నేను చేస్తాను అనుకున్నప్పుడు అది సాధిస్తాం. ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇది సాధిస్తాం. సో ఏది సాధించేది అనేది మన చేతిలోనే ఉన్నప్పుడు మన ఆలోచనలో మనం రేషన్ ఎందుకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఒక పెద్ద కార్ రాయండి, లేదా ఫారిన్ కంట్రీస్ రాయండి, లేదా పెద్ద ఇల్లు కట్టాలని రాయండి, ఒక 1000 గజాల్లో కట్టాలని రాయండి, లేదంటే ఒక ఎకరంలో కట్టాలని రాయండి, ఒక పెద్ద ఫామ్ హౌస్ కావాలని రాయండి. అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ జరగాలి. కానీ ఇప్పటిదాకా మనకు జరుగుతుంది అంటే మన బ్రెయిన్లో ఎక్స్పాన్షన్ లేదు మనకి. చిన్నప్పటి నుంచి మనకు నేర్పించింది ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, మనం ఎవరితో మాట పడకూడదు. ఇలా మన బ్రెయిన్లో మనకన్నీ కూడా కంప్రెస్ చేశారు మొత్తం. ఈ కంప్రెస్ని దయచేసి ఈరోజు మనం దాన్ని బ్రేక్ చేద్దాం. సో మన ఆలోచన పరిధిని పెంచుదాం ఫస్ట్. ఏదైనా మనం నమ్మినప్పుడు మాత్రమే జరుగుతుంది, మనం నమ్మకుండా ఏది జరగదు. సో ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని, ఫస్ట్ మన ఆలోచన పరిధిని పెంచాలి. ఇప్పటిదాకా మనకు వచ్చే మనం చేసే జాబ్ వల్ల, బిజినెస్ వల్ల వచ్చే ఇన్కమ్ చాలా చిన్నది కాబట్టి మన కోరికలు కానీ మన ఆలోచన పరిధి కూడా ఇంతవరకే ఉంది. దయచేసి దాన్ని బ్రేక్ చేసి ఫస్ట్ మనల్ని మనం నమ్ముదాం. మనల్ని మనం నమ్మకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఎలా నమ్ముతారు ఫ్రెండ్స్? దయచేసి అంటే ఇది అందరూ నన్ను కూడా క్వశ్చన్ చేసుకున్నా. ఫస్ట్ నేను చేయగలను ఇది నేనే నమ్మనప్పుడు నన్ను ఎవరు నమ్ముతారు? సో అందుకే వివేకానంద చెప్పినట్టు అరైజ్, అవేక్, స్టాప్ నాట్ అంటిల్ గోల్ ఈజ్ రీచ్డ్. సో మీ లక్ష్యం చేరే వరకు మీరు అసలు అలసిపోవద్దు, లేచి నిలబడి పని చేయటం మొదలు పెట్టాలి. అప్పుడే మనం సాధించగలుగుతాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ. మీరు బిజీగా పనిచేస్తుంటే ప్రతిదీ సాధ్యమే. బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. బద్ధకంగా ఉంటే ఏది సాధించలేము. దయచేసి మనం ఈ దీపావళి నుంచి మనకున్న బద్ధకాలు ఇవన్నీ వదిలేసి లక్ష్మీదేవి మనందరినీ కరుణించడం కోసం, మనలో ఆ ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవ్వడం కోసం ఫస్ట్ మన బద్ధకాన్ని వదిలేసి, నాకు చిన్నప్పటి నుంచి నేను మార్కెటింగ్ ఫీల్డ్లో వచ్చినప్పుడు నాకు నచ్చిన ఒక్క స్టేట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. కష్టపడు కష్టపడు కష్టపడు. చాలా మంది కష్టాలు అనుకుంటారు కదా. కష్టపడు కష్టపడు కష్టపడు, నీ కష్టాలు మర్చిపోయేంతగా కష్టపడు. నీ కష్టాలు మర్చిపోయేంతగా అంటే నాకు ఈ ప్రాబ్లం ఉందా అనే మర్చిపోయేంత కష్టపడు. జస్ట్ ఒక 2 months, 3 months, 6 months, 1 yearలో టోటల్ మన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఎట్లా ఆవిరిలాగా అయిపోతుంది. సో ఫస్ట్ మనం కష్టపడడానికి, నేను ఖచ్చితంగా గెలుస్తానని నిన్ను నువ్వు నమ్మేంతగా కష్టపడు. నేను సక్సెస్ అవుతానని, నేను ఖచ్చితంగా గెలుస్తానని ఫస్ట్ మనం నమ్మేంతగా కష్టపడాలి. అంటే కష్టపడడం అంటే ఇక్కడ శారీరక శ్రమ కాదు ఫ్రెండ్స్. సో మానసికంగా కానీ మన విజన్ పెంచుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకు దానికే. సో అలా కష్టపడాలి. ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను, గెలిచేదాకా పోరాడు,
గెలిచేదాకా ఎక్కడా కూడా మనం ఆగొద్దు. మనం ఏదైతే ఈరోజు డైమండ్ అనుకున్నాం, లేదా ఇంకేదైతే టార్గెట్ పెట్టుకున్నామో అవన్నీ కూడా మనం సాధించే వరకు కూడా మనం కష్టపడాలి. నీ ఫీలింగ్స్ని పక్కన పెట్టు, నీ గోల్స్ని నీ ముందు పెట్టు. సో ఏదైతే గోల్స్ ఉన్నాయో వాటిని పెట్టండి. చాలామందికి భయం, మొహమాటం, అనుమానం, నిరాశ, వాయిదా, రకరకాల పోస్ట్ పోన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసి పక్కన పెట్టి మన గోల్స్ని ముందు పెట్టుకోవాలి. సో మన ఫీలింగ్స్, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను చేయలేకపోతే నవ్వుతారేమో, నవ్వితే నవ్వనండి, నవ్వి నాపు చేయనే పండుతుంది ఖచ్చితంగా. సో అవన్నీ పక్కన పెట్టి మనం అవ్వాలి. సో ఫైనల్గా దశరథ్ మాంఝీ మీ అందరికీ తెలుసు. ఆయన ఒక బీహార్లో ఒక అత్రి అనే ఒక విలేజ్లో, ఒక విలేజ్, స్మాల్ విలేజ్ అనమాట అది. ఆ విలేజ్కి వెళ్ళాలన్నా, రావాలన్నా, లేదా మనం పక్క విలేజ్కి వెళ్ళి మనం సిటీకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలన్నా, పక్క ఊరికి రావాలంటే కనీసం ఒక 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. లేదు అంటే ఆ కొండెక్కి దిగాలి. ఆ కొండెక్కి దిగడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో. అక్కడ బస్ ఫెసిలిటీ కానీ ఏం లేదు. సో అందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ అది ఎక్కి దిగాల్సిందే. కాబట్టి ఆ ప్రాసెస్లో ఈయన ఒకరోజు పక్క ఊరు పని చేయడానికి వెళ్ళాడు. వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్. ఆయన కోసం రైస్ అవి తీసుకొని వస్తూ వస్తూ ఆ కొండెక్కిపోయి జారి కింద పడింది. ఆ ప్రెగ్నెన్సీ కాస్త ప్రాబ్లం అయింది. సరే, ఆయన తెలిసి ఇక్కడికి వచ్చి ఎద్దుల బండి కట్టుకొని చుట్టూ తిరిగి వెళ్ళడానికి, మన హాస్పిటల్కి వెళ్ళడానికి వెళ్ళేలోపు అది చనిపోయింది. సో అతను ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అంటే ఈ కొండ అడ్డం ఉండటం వల్లే కదా నా భార్య చనిపోయింది, ఈ కొండే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది, అంటే కొండల్ని పిండి చేయడం అని మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. సో ఆ కొండని నేను పగలగొట్టి ఆ ఊరికి ఈ ఊరికి, ఆ కొండ లేకపోతే జస్ట్ ఒక 10 కిలోమీటర్లు కూడా పట్టదు, 8 కిలోమీటర్ల దూరంలోనే ఆ ఊరికి రీచ్ అవ్వచ్చు అని ఆ రోజు అతను డెసిషన్ తీసుకున్నాడు. నా భార్య చనిపోవడానికి కారణమైన ఈ కొండని నేను రెండుగా చీలుస్తాను, పగలగొడతాను, రెండింటిని సపరేట్ చేస్తున్నాను, ఇక్కడ ఒక రోడ్డులాగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు డెసిషన్ తీసుకున్నాడు. కానీ ఆయన కడు నిరుపేద, ఏ రోజు పని చేస్తే ఆ రోజు వచ్చే డబ్బులతోనే అవుతుంది. సో ఆయన డెసిషన్ తీసుకొని ఆ సుత్తి అవన్నీ కొనుక్కొని తీసుకొచ్చేసి కొట్టడం మొదలుపెట్టినప్పుడు చాలామంది వచ్చి ఇది అసాధ్యం, నువ్వు వల్ల కాదు, నువ్వు ఆపే, ఎందుకు అనవసరంగా, చనిపోయిన వ్యక్తి ఏటో చనిపోయింది, పిల్లలన్న జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే కాదని చెప్పి 22 సంవత్సరాల పాటు ఫ్రెండ్స్, 22 సంవత్సరాల పాటు అదే పని చేస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో విలేకరులు వెళ్ళి కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎందుకు ఇంత కష్టమైన బాధ్యత తీసుకున్నారంటే, లేదు నేను అనుకున్నాను సాధిస్తానంతే. అలా ఆ సాధించే ప్రాసెస్లో 22 సంవత్సరాల తర్వాత ఆ కొండని రెండుగా చీల్చి ఇటు ఊరు నుంచి అటు ఊరికి వెళ్ళడానికి అవసరమైన చిన్న కాలిబాటలాగా ఏర్పాటు చేశాడు. తర్వాత ప్రతి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఊరికి రోడ్ వేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి 2007 సుమారుగా అక్కడ పెద్ద రోడ్డు కూడా వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా దశరథ్ మాంఝీ రోడ్ అని పెట్టారు. అలానే ఆ ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించారు, దశరథ్ మాంఝీ హాస్పిటల్ అని కట్టారు. స్కూల్ కట్టారు, దశరథ్ మాంఝీ స్కూల్ అని కట్టారు. అంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఒక పెద్ద కొండనే రెండుగా చీల్చగలిగినప్పుడు, ఈరోజు మనం అంత పెద్ద పెద్ద పనులు మనం చేయాల్సిన పని లేదు. ఈరోజు నా జీవితంలో నేను పైకి రావాలని కొన్ని డెసిషన్స్ తీసుకొని నాలో ఉన్న భయాలు, అనుమానాలు, మొహమాటాలు, నిరాశలు, వాయిదాలు, ఇంకోటి 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 ఇంకోటి, మన దేవుడు ఇన్ని పవర్స్ ఇచ్చి 9 పవర్స్ ఇచ్చి మనల్ని ఇక్కడ పంపిస్తే మనం ఇవన్నీ పక్కన పెట్టి నాకు చేత కాదు, నా వల్ల కాదు, నన్ను ఎవరు నమ్మట్లేదు, నాకు చేయలేకపోతున్నా అని చెప్పి మనల్ని మనమే డిమోటివేట్ చేసుకొని, ఇలా చేసుకొని మన ఫ్యామిలీని, మనం నమ్ముకొని వచ్చిన భార్య పిల్లల్ని వీళ్ళందరినీ అన్యాయం చేయడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. సో ఈరోజు మీరు డెసిషన్ తీసుకోండి. ఈరోజు దీపావళి 20వ తారీఖు. నెక్స్ట్ దీపావళికి మీరు సీరియస్గా డెసిషన్ తీసుకొని, ఎస్ నేను ఒక డైమండ్ అవ్వాలని, లేదంటే ఒక కండిషన్, ఒక టార్గెట్ పెట్టుకొని మీ డ్రీమింగ్ మీరు సబ్మిట్ అయి పనిచేస్తే ఖచ్చితంగా రాబోయే దీపావళికి లీస్ట్ వాళ్ళకి చెప్తున్నాను సార్, మినిమం 1 crore మీ అకౌంట్లో ఉంటుంది. మినిమం 1 crore లీస్ట్ చెప్తున్నా. ఇంకా హైయెస్ట్ అంటే మీరు సాధించే దాన్ని బట్టి 2 కోట్ల, 3 కోట్ల, 5 కోట్ల, 10 కోట్ల అనేది మనం తీసుకునే డెసిషన్ బట్టి, మనం నేర్చుకునే దాన్ని బట్టి, మనం మార్చుకునే దాన్ని బట్టి, మనం నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 100% అందరూ డైమండ్స్ అవ్వాలి, క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మన లైన్ సార్కి, అలానే మా హెచ్జి రావు సార్కి, పైర్ రవిచంద్ర సార్కి, మా అప్లయన్స్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్.